ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ సక్సెస్ఫుల్ గా ముగిసింది. తిరుపతిలో పవన్ తన వారాహి డిక్లరేషన్ ను ప్రకటించారు. ఆయన డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉంటాయో అన్న ఉత్కంఠకు తెరదించారు. సనాతన ధర్మం వారాహి డిక్లరేషన్ పై గుక్క తిప్పుకోకుండా 3 భాషల్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణకు తానెప్పుడు ముందుంటానంటూ ప్రకటించిన పవన్ కు హిందూ ధార్మిక సంఘాలు మద్దతును ప్రకటిస్తూ ఉండటం మరొక విశేషం. తిరుపతి వారాహి సభ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణకై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్షను విజయవంతంగా సాగించిన పవన్ తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడక ద్వారా చేరుకుని కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేసిన పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆ మేరకు తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించి వారాహి డిక్లరేషన్ను పవన్ ప్రకటించారు. డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ఒరిజినల్ ఫైర్ ప్రదర్శించారు. గుక్క తిప్పుకోకుండా సనాతన ధర్మం వారాహి డిక్లరేషన్లపై ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో మాట్లాడుతూనే వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్లు అయిన జగన్ బంధువులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలతో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిపై విమర్శలు గుప్పించారు. వారి హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని, అసలు ధర్మారెడ్డి ఎక్కడా అంటూ నిలదీశారు. ధర్మారెడ్డిని పట్టుకుంటే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. తన చిన్న కూతురు తిరుమల దర్శనానికి రాగా స్వయంగా డిక్లరేషన్ ఇప్పించినట్లు పవన్ అన్నారు. ఈ మాట సభలో అనగానే ఒక్కసారిగా జై జనసేన అనే నినాదం మారుమ్రోగింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు తానెప్పుడూ వెనకడుగు వేయనని, అందుకే డిక్లరేషన్పై తన కూతురు మైనర్ కావడంతో తండ్రిగా సంతకం చేశానన్నారు. ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయాలని వైసీపీ చూసిందన్నారు. అలాగే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరెత్తకుండా పవన్ తన ప్రసంగంలో స్టాలిన్కి చురకలంటించారు. ఈ మధ్య ఒక యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలని మాట్లాడుతున్నారన్నారు. ఇదే మాట ఇతర మతాలపై మాట్లాడి ఉంటే ఈ పాటికి దేశం తగలబడిపోయి ఉండేదని, కానీ మనం మాత్రం మౌనంగా ఉండాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీవారి సన్నిధి నుండి వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. డిక్లరేషన్ పుస్తకంలోని 7 అంశాలను కూడా పవన్ సభలో ప్రస్తావించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉందని, దాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలని, సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆలయాల ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలంటూ హిందూ ధార్మిక సంస్థలకు పిలుపునిచ్చారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటారని, రాముడు ఈ దేశానికి ఆదర్శప్రాయుడని హిందువుల వారసత్వ సంపదగా పవన్ అన్నారు. దీక్ష చేపట్టి డిక్లరేషన్ ప్రకటించి సనాతన ధర్మ పరిరక్షణకు తానెప్పుడూ ముందుంటాను అంటూ ప్రకటించిన పవన్ కు హిందూ ధార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తుండడం విశేషం.